హాయ్ అండి. నమస్తే. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీ అందరికీ తెలుసు కదా, ఈ మధ్య నేను 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశానని. అందులో భాగంగా ఈరోజైతే 51వ రోజు అనమాట. మరి ఈరోజు మన వీడియోలో వచ్చేసి నో డైట్ నో ఎక్సర్సైజ్ అని పెట్టాను కదా, దానికి సంబంధించి ఆ టాపిక్ మాట్లాడతాను. ఇంకా నేను ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకున్నాను, ఏమేం చేశాను అనేది మొత్తం ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తేనే. మీరు చేసే ఒక కామెంట్ కానీ లైక్ కానీ నాకు చాలా మోటివేషన్గా ఉంటుందన్నమాట. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మార్నింగ్ లేవగానే నార్మల్ వాటర్ 300 ml తీసేసుకున్నాను. దాని తర్వాత 6:30 to 7 మధ్యలో డీటాక్స్ డ్రింక్ తాగుతాను కదా డైలీ, ఈరోజు కూడా అదే తీసుకున్నాను. మా వారికైతే టీ కావాలన్నారు, అందుకని అల్లం టీ పెట్టించేసానమాట. ఇంకా నేను ఇది తీసేసుకొని దాని తర్వాత 9:30 దాటింది ఈరోజు షేక్ తీసుకునేసరికి. ఈరోజైతే మ్యాంగో వేసుకొని నేను షేక్ అయితే తీసేసుకున్నాను. మ్యాంగో అంటే ఏదో అనుకునేరు, మ్యాంగో ఫ్లేవర్ అనమాట. అది వేసేసుకొని ఈరోజైతే నా క్వాంటిటీ షేక్ తీసేసుకున్నాను. అయితే నేను ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడతానని చెప్పాను కదా. నేను కొన్ని థంబ్నెయిల్స్ చూస్తున్నాను. నో ఎక్సర్సైజ్ నో డైటింగ్, 1 వీక్కి 7 kgs తగ్గుతారు, లేదంటే 8 kgs, ఇలా 10 kgs తగ్గుతారని చెప్పేసి పెడుతున్నారు. అది అసలు ఎలా సాధ్యమో నాకు అర్థం కావట్లేదు. అంటే లిక్విడ్ ఫాస్టింగ్ కానీ, ఫ్రూట్ జ్యూస్ ఫాస్టింగ్ కానీ, ఇలా ఏదైనా చేస్తే ఏమైనా తగ్గుతారేమో, కానీ అది ఆపేసి మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ వెంటనే దానికి తగ్గట్టుగానే పెరుగుతారనమాట. అందులోనూ అక్కడ ఫ్యాట్ లాస్ అవ్వదు, మీకు మజిల్ లాస్ అవుతుంది. ఇంకా బాడీ నీరసం అయిపోయి హెయిర్ ఫాలు, కళ్ళ చుట్టూ డార్క్నెస్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అలా చేయడం వలన. కానీ ఎవరైతే ఇలా పెట్టుకోకుండా ఫాస్ట్గా తగ్గాలి అనుకోకుండా, నేను నార్మల్గా 1 వీక్కి 1 kg తగ్గుతాను అని అనుకొని చేస్తారో వాళ్ళు హెల్దీగా తగ్గుతున్నట్టు అనమాట. మనం వెయిట్ తగ్గటం చూసుకోకూడదు, ఫ్యాట్ లాస్ అవుతున్నామా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఫుడ్ ఏం తీసుకుంటున్నామో కూడా చూసుకోవాలి. మనం అన్నీ తింటుంటేనే మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అందటం లేదు. అలా కాకుండా లిక్విడ్ డైట్స్ ఇలా ఏదేదో చేసామంటే ఇంకా బాడీకి అంతవరకే అందుతాయి, మిగిలినవి దేని నుంచి అందుతాయి? అందుకని చెప్పేసి మన ప్లేట్లో ప్రోటీను, ఫైబరు, కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్స్ ఇలా మంచిగా పెట్టుకొని అన్నీ తిన్నప్పుడే మన బాడీకి కావాల్సినవన్నీ అందుతూ ఇంకా డైజెషన్ చాలా బాగుంటూ హెల్దీగా ఫ్యాట్ లాస్ అవ్వగలుగుతాం అనమాట. అందుకే చాలామందికి చెప్తున్నాను, 1 వీక్లో 5 kgs తగ్గాలి, 7 kgs తగ్గాలని ఏదేదో పిచ్చి డైట్స్ చేయకండి. మంచిగా ఇలా అన్నీ పెట్టుకొని హెల్దీగా వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అవ్వండి. మరి ఈరోజు నేను మాట్లాడిన టాపిక్ కరెక్టా కాదా అనేది మీరే కామెంట్ చేయండి. ఇంకా మధ్యాహ్నం భోజనంలోకి వచ్చేసి ఈరోజు చికెన్ ఫ్రై చేశారు మా వారు. ఇంకా మా వారు ఉన్నారు కదా అని నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకున్నాను ఈరోజు. ఇంకా మా వారు చేస్తారు కదా అని ఇంకా ఆయన చికెన్ ఫ్రై చేసేస్తే ఇంకా రైస్ పెట్టేసుకొని ఈరోజైతే ఇంకా దీంతోనే తినేసేసాం అనమాట. తినేసేసి ఒక 1/2 అవర్ 1 అవర్ ఆగాను. ఆగి ఇంకా చాలా రోజులు అయింది కదా అని ఒకసారి మజ్జిగ చేసుకొని తాగుదాం అని చెప్పేసి ఈరోజు మజ్జిగ చేసుకున్నాను అనమాట. ఇంకా రోజులాగానే మజ్జిగలో కొంచెం పెరుగు, ఉప్పు, నిమ్మకాయ పిండుకున్నాను. నిమ్మకాయ పిండుకొని కొంచెం వాటర్ పోసేసి బాగా షేక్ చేసుకొని ఇంకా దాని తర్వాత సబ్జా ఆల్రెడీ ఒక 15 మినిట్స్ ముందే నానబెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అవి కూడా వేసేసుకొని ఫుల్గా వాటర్ పోసేసుకొని ఆ టంబ్లర్ మొత్తం తాగేసేసాను నిదానంగా. అంటే ఒకేసారి కాదు, నిదానంగా కొంచెం కొంచెంగా తాగేసేసాను అనమాట. అంటే నేను డైలీ పెరుగు తినను కదా, అందుకని మజ్జిగ చేసుకొని తాగుతాను అనమాట. ఇలా మజ్జిగ చేసుకొని తాగడం వల్ల మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ పోతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా నిమ్మకాయ వలన మనకి షుగర్ లెవెల్స్ హైక్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇంకా సబ్జా వలన అయితే డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేసి బాగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సబ్జానే కాదు, చియా సీడ్స్ కూడా నానబెట్టుకొని వేసుకోవచ్చు అనమాట. కాకపోతే చియా సీడ్స్ని చాలాసేపు నానబెట్టాలి.
1 అవర్ అలా 1 అవర్ పైనే నానబెట్టుకుంటే మంచిది. ఇవనుకోండి ఒక 15 మినిట్స్ నానబెట్టినా సరిపోతుందనమాట. ఇంకా అలా చేసుకొని తాగేసి పడుకున్నాము. పడుకొని లేచిన తర్వాత మళ్ళీ ఒకసారి 5:30 to 6 మధ్యలో ఆ ఫ్రెష్ తీసుకున్నాను. ఆ ఫ్రెష్ నేను చెప్పాను కదా 11:30కి ఒకసారి తీసుకుంటాను, ఇలా 6 లోపల ఒకసారి తీసుకుంటాను. ఇంకా కావాలి అనిపిస్తే నాకు ఏదైనా పొట్ట హెవీగా తిన్నాను అనుకున్న రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఆగి ఇది తీసుకున్నా కూడా మనకి క్యాలరీ బర్న్ అవుతుంది అనమాట. ఇంకా అందుకని నైట్ పడుకునే ముందు కూడా, అంటే మరీ పడుకునే ముందంటే మరీ నిద్రపోయే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అలా తీసుకోకూడదు. మినిమం 2 అవర్స్ ముందైనా తీసేసుకోవాలన్నమాట. ఇంకా దాని తర్వాత ఇంకా వర్కౌట్స్ ఏం చేయలేదు. ఇంకా ఫ్రెష్ అయిపోయి నైట్ డిన్నరు పెద్దగా ఆకలేయడం లేదు, చికెన్ తిన్నాం కదా అని చెప్పేసి ఇంకా సాటర్డే రోజు చేసిన గుగ్గిళ్ళు కొన్ని ఉన్నాయి, ఇవి ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఇంకా అవి తీసి బయట పెట్టేసి మేము ఈరోజు సంత పెడతారు కదా, ఇంకా కూరగాయలు తెచ్చుకుందామని వెళ్ళాము. తీసుకొని వచ్చేసి ఇంకా ఇవి పెట్టేసుకొని తినేసేసాం అనమాట. ఇంకా తర్వాత కొంచెంసేపు టీవీ చూసుకుంటూ ఆకుకూరలు అవన్నీ ఒలుచుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 10:30కి అయితే పడుకున్నాం అనమాట. ఇదండి ఈరోజు అంటే 51వ రోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డైట్లో తీసుకున్న ఫుడ్ ఐటమ్స్. ఇంకా ఈ గుగ్గిళ్ళతో పాటు కొన్ని 4 చికెన్ పీసులు కూడా పెట్టుకున్నాను. ఇదిగోండి ఇంకా అన్నీ కలిపి కంప్లీట్ చేసేసాను అనమాట. ఇలా హెల్దీగా ఫ్యాట్ లాస్ కానీ వెయిట్ లాస్ కానీ అవ్వాలి అనుకుంటే మంచి హెల్దీ ఫుడ్ 80% న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి, 20% ఎక్సర్సైజ్ ఉండాలి, వీటన్నింటికి మించి 100% మైండ్ సెట్ ఉండాలి. మరి ఈరోజు వీడియో నచ్చిందా? నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. బాయ్.